రాజు లేడు, నాయకుడు లేడు, పరిపాలకుడు లేడు. ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడట? తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చాడట. ఎంత ఇష్టానుసారంగా? మీరు న్యాయాధిపతులు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక్కొక్కడికి 2 భార్యలు. లేవి గోత్రంలో పుట్టినోళ్ళు కూడా 2 భార్యలు. ఇంకా విషయం ఏంటో తెలుసా? మీరు న్యాయాధిపతులు 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక ఇంటికి ఎవరో చుట్టం చూపులా వస్తే ఆ చుట్టం చూపులా ఇంటికి వచ్చిన వారిని ఊరు ప్రజలు చూశారట. చూసి అన్నారట, ఓయ్ వృద్ధుడా, నీ ఇంటికి వచ్చిన ఆ చుట్టాలు లేదా ఆ మగాడు ఆడెక్కడున్నాడు, అన్ను బయటికి తీసుకురా అన్నారట. అంటే మీరు ఈ పదం నేను వాడుతున్నాను ఏమనుకోకండి. ఎల్జీబీటీ +1 2 3 గే, ఇంకా కొన్ని ఉన్నారు. ఈ కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి సొసైటీలో. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అయ్యారు కొన్ని. మళ్ళీ ఇది కట్ చేసి మళ్ళీ ఊరేగించినా నో ప్రాబ్లం, నేను వాస్తవం చెబుతున్నాను. దేవుని యొక్క సృష్టిలో స్త్రీ పురుషుడు అంతే, స్త్రీ పురుషుడు. కానీ ఎక్స్ట్రీమ్ జెండర్ వచ్చింది. ఆ ఎక్స్ట్రీమ్ జెండర్ ఎందుకు వచ్చిందో తెలుసా? పాపానికి పరాకాష్ట వచ్చినప్పుడు సొసైటీ ఎగిరిపోద్ది, ఇక త్వరలోనే అగ్నికి దగ్గరగా ఉంది అనడానికి గుర్తేంటో తెలుసా? ఇది ఎక్కువైపోతుంది. ఎప్పుడూ లేనంతకి చూస్తున్నాం, మీరు గమనిస్తున్నారా? ఒకప్పుడు ఎక్కడో రేర్గా కనబడదు, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇది స్వలింగ సంపర్కం అన్నది చట్ట పరిభాషలో. ఆడవాళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇది దేనికి సంకేతం? సొదొమ గొమొర్రాకు సంకేతం. మీరు సువార్తలు ప్రభు మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మనుష్య కుమారుడు రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి సైన్ ఏంటి ప్రభు అని అడిగితే, ప్రభు వాళ్ళకి ఇచ్చిన గుర్తు ఏంటో తెలుసా? లోతు దినముల్లో ఉన్నట్టే ఉంటుంది. లోతు దినముల్లో ఏముంది? లోతింటికి కూడా ఎలాగో వచ్చారు. ఎలా వచ్చారు? లోతింటికి దేవదూతలు పురుష ఆకారంలో వస్తే ఆ పురుషుని చూసి ఆ ఊరు ప్రజలు అన్నారట, ఆ పురుషులేరి అని అడిగారు. అంటే పురుషులకి పురుషులు కావాలి, స్త్రీలకి స్త్రీలు కావాలి. ఈ మధ్య కొన్ని న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఏంటి, వీళ్ళకి లక్షణాలు ఉన్నాయా? ఊహించిన వాళ్ళకి కూడా లక్షణాలు ఉన్నాయి. దీన్ని పైపచ్చుకు ఒక ముసుకేసి ఏమంటున్నారంటే, వాళ్ళ మనోభావాలు కూడా మనం ఏం చేయాలంట? గౌరవింతాడు దేవుడు, గౌరవింతాడు. వాళ్ళ మనోభావాలు గౌరవించలేదు, అగ్గేసేసాడు. ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలో ఈ రోత యాటిట్యూడ్, ఈ రోత స్వభావం ఎక్కువైతే సొదొమ గొమొర్రాలో ఏం పడ్డా చెప్పండి? అగ్నిగంధకాలు పడ్డాయి. ఆదికాండం 19వ అధ్యాయం చదువుతుంటే సొదొమ గొమొర్రా గుర్తొస్తుంది. మళ్ళీ న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదువుతుంటే మళ్ళీ సేమ్ అదే విషయం మనకు కనబడుతుంది. 19వ అధ్యాయంలో ఏం చేశారు? ఇంటికి వచ్చిన ఆ యొక్క స్త్రీని ఇష్టానుసారంగా పాడు చేశారు. ఆ పురుషుని కూడా ఏదోలా పాడు చేయాలనుకుని ఆ పురుషుని దాసేశారు, లేదంటే ఆ పురుషుని కూడా చంపేస్తారు. అంటే సొదొమ గొమొర్రా లక్షణాలు న్యాయాధిపతులు 19వ అధ్యాయంకి వచ్చాయి. ఇప్పుడు మరలా సొసైటీలో అదే విషయాలు కనబడుతున్నాయి. అంటే ఇంక త్వరలోనే దగ్గరలోనే ఈ మాట అనకూడదు, మళ్ళీ ఈ మాట ఎందుకు అన్నామంటారేమో, కానీ సందర్భానికి అర్థాలు వేరైనా సందర్భానికి పదం అలవాటుగా అంటున్నాను. త్వరలోని ఈ ప్రపంచానికి భోగమంట రెడీగా ఉంది. నిజంగా చెప్తాను, మెక్కటి యాండ్రముతో లయమైపోవడం. అందుకే ఎవరైనా బాప్టిజాలు లేని వాళ్ళు ఉంటే త్వరగా బాప్టిజాలు తీసుకోండి. ఎందుకంటే అయిపోయింది, సొసైటీ అయిపోయింది, విలువలు చచ్చిపోయాయి. మొన్న ఒక వార్త మీరు చదివారు లేదో, పేపర్లు చదువుతున్నారు కదా, చదవాలి మీరు, ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు. ప్రతి వార్త మీరు టచ్ చేయాలి. ఆ వార్తలో తన యజమానుడు బయటికి వెళ్ళాడు, తనకు ఒక ఫ్రెండ్ క్లోజ్ అయింది. ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆమె లేడీయే, ఈమె లేడీయే. ఇద్దరు మాట్లాడుకున్నారు. మా ఫ్రెండ్ అండి అని చెప్పింది. ఆడవాళ్ళ మీద పెద్ద అనుమానం ఉండదు కాబట్టి సర్లే జాగ్రత్తగా ఉండండి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేము బయటికి వెళ్తున్నామండి రేపు అన్నారు. ఆడవాళ్ళు బయటికి వెళ్తే ప్రమాదం ఉంది, వెళ్ళమ్మా అన్నాడు. ఇలా రోజు వీళ్ళు బయటికి వెళ్ళడం రావడం, ఒకరోజు ఇంట్లో ఉండడం, తర్వాత స్కూల్కి పిల్లోడిని పంపించేయడం, స్కూల్కి పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి ఆయన వాళ్ళ యజమాని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ స్వలింగ సంపర్కులు అయిపోయారు, ఫ్రెండ్సే. ఎందుకో ఆ కుర్రగోడు ఆ రోజు స్కూల్కి వెళ్ళినవాడు చెప్పా చేయకుండా నీరసం వలన ఎందుకో టీచర్స్ ఇంటికి పంపించారు. సడన్గా ఇంటికి వచ్చేసారు.
ఇంటికి వచ్చేస్తే వాళ్ళిద్దరిని చూడగా ఉన్న దృశ్యంలో ఆ పిల్లోడు చూసేసాడు. ఆ చిన్న వయసుకాడు భయపడిపోయాడు, గుండెల్లో పెట్టేసుకున్నాడు. తర్వాత చూశాడనే విషయం వీళ్ళిద్దరూ చూశారు. సొంత తల్లి ఆ ఫ్రెండ్తో ఆ కొడుకుని చంపించేసింది. సొసైటీ ఎలా ఉందో మీరు గమనించండి. ఒకప్పుడు మగాళ్ళు ఆడవారు అనేది పోయిన వార్తలు తగ్గాయి. ఇప్పుడు ఇది మగాళ్ళు ఆడవాళ్ళు. దీన్ని ఏమనాలి ప్రభు అంటే లోతు దినములు అన్నాడు. ఇలాంటి విషయం న్యాయాధిపతుల కాలంలో వచ్చింది. రాజు లేడు. పోనీ జడ్జిలు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అలా చూశారు. చూస్తే